వచ్చి కేసీఆర్ ను బతికించుదాం తెలంగాణ ఓరి కాంగ్రెస్ నాయకులారని చెప్పి ఆనాడు ఉద్యమం వచ్చినటువంటి రోజు, ఆనాడు ఉద్యమం నడిచినటువంటి ఉవ్వెత్తున నడిచినటువంటి రోజుకు ఇది నాంది ఈ రోజు. అందుకే మనం ప్రజలందరూ కూడా ఈ రోజును ఇంత పెద్ద ఎత్తున చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఏమంటుడు కేసీఆర్ ఆనవాలు తీసేస్తా అంటున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు తీసి నీ జేజమ్మ కూడా చేయలేడు, ఎవ్వరు కూడా చేయలేడు. మా జిల్లాలో ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి దేవాలయం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఈ భారతదేశంలో నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వచ్చి ఇంత అద్భుతమైన టెంపుల్ ఈ 40 సంవత్సరాల ఎవరు కూడా కట్టలే. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి వాళ్ళు కట్టిరేమో కానీ ఇంత గొప్ప దేవాలయం కట్టిన ఆనవాళ్ళు నువ్వు తూడ్చేసే దమ్ము నీకుందా అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. అంతేకాదు మొన్న 2 సార్లు వచ్చి ఏకాన పైసలు కూడా మంజూరు చేయలే. మనం అందరం కూడా యాదాద్రి జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల. అందుకోసం ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ దేశానికి బాపు అనుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చినటువంటి బాపు ఈ తెలంగాణ గాంధీ కేసీఆర్ బాపు. మనమందరం కూడా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలా. మరి దయచేసి మనమందరం కూడా, ఇంకో ఆయన అంటున్నాడు, నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన, మన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, మన పార్టీ నుంచి ఎంపీగా గెలిచి, మన పార్టీ నుంచే టికెట్ కూడా మొన్న ఇచ్చి ఎంపీ టికెట్ వాళ్ళ కూతురికి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చినని ఆరోపణలు. అవన్నీ తీసుకొని మూట ముల్లే కట్టుకొని పోయి వేరే పార్టీలో చేరి ఆయన బిడ్డకు ఎంపీగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. కడియం సిఆర్ గారు ఎలా కారు గుర్తు మీద కేసీఆర్ పేరు మీద వచ్చిన కడియం సిఆర్ గారు సిద్ధంగా ఉండు, కేటీఆర్ అరెస్ట్ అవుతామని చెప్తున్నాడు. మేమంటున్నాం, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కావచ్చు, హైదరాబాద్ సమాజం కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరం కూడా ఉవ్వెత్తున లేసి మేమే అరెస్ట్ అవుతాం. కావాల్సిన అవసరం ఉంది. మనం ఎవరు పిలుపు అవసరం లేదు. యువకులకు ముఖ్యంగా నేను చెప్తున్నా, విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నా, మనం అటువంటి పరిస్థితి ఈ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే ఎవరు పిలిపించాల్సిన అవసరం లేదు. మనమే రోడ్ల మీదకి రావాలా, దాన్ని అరెస్టులు ఖండించాలా. మనమందరం కూడా కార్యముఖులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తున్నాం.